నమస్తే, వెల్కమ్ టు సీఎం టుడే. నేను సహస్ర. సో అందాల భామలు హైదరాబాద్ మొత్తం కూడా చుట్టేస్తున్నారు. అయితే అందాల భామల వెనకాల మంత్రులంతా కూడా వెళ్తున్నారే తప్ప అసలు అకాల వర్షాల మీద బాధపడుతున్నటువంటి రైతులు కూడా పరామర్శించడానికి వాళ్ళకి మనసు రావట్లేదనే ఒక అపవాదం అయితే వాళ్ళ మీద ఉంది. సో దాని గురించి మాట్లాడదాం. యాక్చువల్ గా నిజంగానే వాళ్ళని నిజంగా పట్టించుకోవట్లేదు, అసలు ఏం జరుగుతుంది. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టు మీద కూడా కేసీఆర్ గారికి నోటీసులు రావడం కూడా చర్చనీయాంశంగా మారింది. దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. సో మనతో పాటు ప్రస్తుతం సీనియర్ నాయకురాలు సో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు టిఆర్ఎస్ ఫైర్ బ్రాండ్ మంచుల గారు. మాట్లాడదాం. నమస్తే అండి. హాయ్ అండి, నమస్తే. ఈ రోజు చూస్తున్నారు, అందరు చూస్తున్నారు, ఒక దిక్కు రైతులకు ఎన్ని కష్టాలు వచ్చి అకాల వర్షాల వల్ల ఎన్ని కష్టాలు జరుగుతుంటే మన సీఎం రేవంత్ రెడ్డి గారేమో హైడ్రా అని, అందాల పోటీలని, అదొక అవసరం లేని వృధా ఖర్చుతో ప్రజలని అనవసరంగా టైం వేస్ట్ చేస్తూ ఒక నడిపిస్తున్నాడు, ముందుకెళ్తున్నాడు. ప్రజలు అడిగే ప్రశ్నలకు ఎక్కడ సమాధానం లేదు. 6 గ్యారంటీలు కానీ, హామీలు కానీ, ఇవన్నిటికీ ఏ సమాధానం ఇవ్వకుండా అనవసరం ఖర్చు. అది మళ్ళీ దానివల్ల మనకు ప్రజల మీద భారమే పడుతుంది తప్ప అది అవసరం లేదు. ఒక సీఎం కి మనం చెప్పాల్సిన అవసరం లేదు. అతను ఇవి ఆలోచించకుండా ఇది ఈ మధ్య మళ్ళీ కాళేశ్వరం కమిషన్ నోటీస్ అని పంపించాడు. అది ఎంతవరకు కరెక్ట్? అసలు ప్రజలకి అది కాళేశ్వరం కమిషన్ వల్ల మంచి జరుగుతుందా, నష్టం జరుగుతుందా, దాని వల్ల ఎంత ఉపయోగం ఉంది అని ఆ మాత్రం కూడా తెలియదా ఈ సీఎం కి? అసలు సీఎం అంటే ఎలా ఉండాలి? ప్రతి ఒక్కరికి ఒక ఆదర్శంగా ఉండాలి. అటువంటిది మంచి చేసిన మన కేసీఆర్ గారిని మన ఎద్దు ఏడిస్తే వ్యవసము, రైతు ఏడిస్తే రాజ్యం బాగుపడదని అంటారు. అటువంటిది రైతులకు రైతు బంధు ఇచ్చి రైతు బాంధవుడైన మన కేసీఆర్ గారిని అనవసరంగా కమిషన్ నోటీస్ అని పంపించారు. కమిషన్ నోటీస్ కాదు, అది కాంగ్రెస్ కమిషన్ నోటీసులు. అవి కుట్రపూర్వకంగా ద్వేషంతో చేస్తున్న అదొక పని. అందులో మీరు చెప్తున్నారు నిజంగా అవకలేవు. ఆ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో కుంగిపోవడం అదంతా అవాస్తవం అంటారా? కుంగిపోవడం అనేది అది మన చేతిలో లేదు. అది ఎప్పుడో ఒకసారి ప్రమాదవస్తు జరగచ్చు. కానీ దాని వల్ల ఎన్ని కోట్ల మంది మన రాష్ట్ర ప్రజలకు ఎంత మంచి జరిగింది అనేది అందరికీ తెలుసు కదా. దానివల్ల ఎవరి నష్టపోతున్నారు? ఇప్పుడు దానికి అసలు జరిగిన నష్టం ఏంటి? కేసీఆర్ గారు చేసిన మంచి పనిని చెడు వక్ర దృష్టితో చూస్తూ అదొక ప్రజలని చెడు మార్గం వైపు చూపించడానికి చేస్తున్న కుట్ర ఇది. కాళేశ్వరం కమిషన్ నోటీసు కేసీఆర్ గారికి పంపించడం కాదు, దాని వల్ల లబ్ధి పొందే ఎంతో మంది రైతులకి మన గోదావరి గలగల పారుతుందంటే ఈ రోజు రైతులందరికీ ఎంత మంచి వ్యవసాయం గాని అంత మంచిగా వెళ్తుంది వాళ్ళకి అంటే కేసీఆర్ గారు చేసిన మంచి పని వల్ల. అటువంటిది మీరు కేసీఆర్ మీద కుట్రతో చేస్తున్న పని ఇది. రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు అతను అలా చేస్తున్నాడని. ఇన్ని రోజులు మన కేటీఆర్ గారి మీద కార్ రేస్ అని చెప్పేసి అదొక పిచ్చి పని చేసి అదొకటి అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి? ఎప్పుడు ఎంతసేపు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని ఎలా ప్రజల్లో తక్కువ చేసి చులకనగా చెయ్యాలి అని ఒక ప్రయత్నమే తప్ప అక్కడ ఏది వాస్తవం లేదు. దానివల్ల అతనే మళ్ళీ అందరి ముందు నవ్వుల పాలవుతాడు. ఈ సీఎం కు ఎంత చేసినా సిగ్గు అనేది ఏమీ రావట్లేదు. అతను ఒక వేస్ట్, మన రాష్ట్రానికి పట్టిన ఒక గ్రహణం అని నేనైతే భావిస్తున్నాను. అలా అంటే మీరు ఒక సీఎం హోదాలో ఉన్న వ్యక్తిని అలా మాట్లాడేంత వరకు సమంజసం? సీఎం వ్యక్తిని చూసి అందరూ మనం రాష్ట్ర ప్రజలు నేర్చుకోవాలి, ఆదర్శంగా తీసుకోవాలి. అటువంటిది ఆయన చేసే పనులే, అతని చేసే పనుల వల్లే అతని విలువ తగ్గిపోతుంది కదా. మనం సీఎం ఎంతో గౌరవిస్తాం, అతను ఏ పార్టీ అయినా సరే. అటువంటిది అతను చేసిన అభివృద్ధి పనులు ఎటువైపు వెళ్తున్నాయి? ఎక్కడ ఏం చేస్తున్నాడు? అందాల పోటీలు అవసరమా? అన్ని కోట్ల మనీ వేస్ట్ చేయడం అవసరమా? ఇప్పుడు కరెంటు పోయి ఎంతమంది అకాల వర్షంతో రైతులు ఎంత బాధపడుతున్నారు. నువ్వు చేయాల్సిన ముఖ్యమైన పని ఏది? సీఎం గారికి ఈ మాత్రం జ్ఞానం అనేది లేదా? అది ఎంతవరకు మేము సాధారణ పౌరులం మాట్లాడుతున్నామంటే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది అసలు సీఎం చేస్తున్న పని ఏంటి, అసలు ఎక్కడ పెట్టాలి, ఆయన టైం కానీ, ఆయన మన పెట్టుబడులు కానీ ఎక్కడ పెట్టాలి, మన రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలి అనేది అతను ఆలోచించి ముందు అడిగేయాలి. అటువంటిది ఇతని మీద కేసు చేద్దాం, ఇతని మీద కమిషన్ నోటీస్ పంపిద్దాం. అరే నువ్వు ఫస్ట్ నువ్వు ఏం మంచి చేస్తున్నావు అది చేయవయ్యా. నువ్వు ఇంతసేపు వీళ్ళ మీద పడి ఏడవడం కాదు. అతను చేసిన పనుల వల్ల కూడా నువ్వు ఎంత చెప్పినా ప్రజలకు అర్థమవుతుంది ఏది మంచి ఏది చెడు. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల అసలు ఎన్ని లక్షల మంది బాగుపడ్డారు. అది నువ్వు దాన్ని పక్కన పెట్టి నువ్వు ఈ రోజు కొత్త డ్రామా తీసుకొచ్చి కాళేశ్వరం కూలిపోయింది, అరే కూలిపోతుంది. ప్రకృతి అన్నప్పుడు కొన్నిసార్లు ఏదైనా జరగవచ్చు. అటువంటిది నువ్వు ఇదొకటి దాన్ని పెద్దగా చూపించి, అంటే లక్షల కోట్లు వెచ్చించినటువంటి ప్రాజెక్ట్ కదా, అంత డబ్బు పెట్టినప్పుడు అలా ఎలా చిన్న మిస్టేక్స్ ను కూడా చూసుకోకుండా చేశారనేది వాళ్ళ ఆలోచన. అది రాంగ్. అది అలా అంటే ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు 6 హామీలు గ్యారెంటీలు ఇచ్చారు కదా.
420 ఇవన్నీ పథకాలు ఇచ్చారు కదా, మరి అవి వీటి గురించి ఎందుకు మాట్లాడట్లేదు? ఎందుకు తులం బంగారం అని చెప్పేసి అవన్నీ ఎన్ని అబద్ధాలు ఒట్లు పెట్టి, దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి అబద్ధము ప్రచారాలు చేసి గెలిచిన వ్యక్తి. అతను చెప్పినంత మాత్రాన అది నిజం కాదు కదా. సత్యం అనేది ఎప్పటికైనా బయటపడుతుంది. మా కేసీఆర్ గారు, మళ్ళీ మా సీఎం కేసీఆర్ గారు చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు కూడా అదేం పెద్ద మిస్టేక్ కాదు, దాన్ని మళ్ళీ కూడా చెయ్యొచ్చు. అది బాగు చేయకుండా ఇదొక తప్పుదో పట్టించే ప్రయత్నం అది.